నేను ఈడ ఉండనీకి రాలే, ఏలనీకి వచ్చిన పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ నిన్న మెరుపులు చూస్తుంటే అదే డైలాగ్ కొట్టాలనిపిస్తుంది. ఇంకోటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మన సూర్య దాదా ముంబై కా బాద్షా అయితే ఫామ్లోకి వచ్చేసిండు. అండ్ ఈరోజు ఈ ఫామ్ని చూస్తుంటే మనం T20 వరల్డ్ కప్కి ఎట్లా ప్రిపేర్ అవుతున్నాం, మన టీం అనేది ఎంత పవర్ఫుల్ అనే దాని గురించి ఈ T20 వరల్డ్ కప్ మనకు గుర్తొస్తున్నారే, ఏ స్టేజ్లో వీళ్ళు ఆడగలుగుతారు అని చెప్పి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి క్లియర్గా తెలుసుకుందాం. మన సంజు శాంసన్ ప్లేస్కి ఏమవుతుంది, అండ్ ఇషాన్ కిషన్ వస్తే, అండ్ ఇషాన్ కిషన్ ఫామ్ ఏంది, అసలు సూర్యకుమార్ క్యాప్టెన్సీ ఏంది, ఫామ్లోకి రావడం ఎంత ముఖ్యం అనే దాని గురించి క్లియర్గా మాట్లాడదాం. ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని జర లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ ముందుకు ఎవ్రీడే నేను మీ ముందుకు వీడియోతో వస్తా అని వస్తున్నా. ఈడ ప్రతిరోజు మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సింపుల్గా చెప్పాలంటే న్యూజిలాండ్ ఇండియా సెకండ్ T20 ఏదైతే ఉందో మన రాయ్పూర్లో జరుగుతుంది. రాయ్పూర్లో అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ మనోళ్ళు బౌలింగ్ తీసుకున్నారు, వాళ్ళు బ్యాటింగ్ ఇస్తే అక్కడ వాళ్ళ దాంట్లో వచ్చేసి మన యథావిధిగా మన రచిన్ రవీంద్ర ఇంకా మన క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఎవరు మన శాంట్నర్ ఇద్దరు కలిసి మెరుపులు మెరిపించారు. ఆయన 45 ఈయన 45 లాగా సమ్వేర్ అరౌండ్ మంచి స్కోర్ అయితే కొట్టిరు. 210 కొట్టిరు. ఇంకా మిగతా వాళ్ళంతా నార్మల్ 20-30 కొట్టిరు. టీం అంతా కలిసి ఒక కొండంత స్కోర్ 210 అయితే పెట్టింది. ఇక్కడ సింపుల్గా చెప్తున్నా 6కి 2 పడ్డది. 6కి 2 పడితే ఇషాన్ కిషన్ మీరు చూసుకుంటే స్టార్టింగ్లో కొంచెం జాగ్రత్తగా ఆడిండు. ఒక్కసారి 20 దాటిందా మనోడు అస్సలు ఫామ్ అనేది చూపించిండు. నేను ఎంత ముఖ్యమో, ఈడికి నేను ఉండనీకి రాలే, నార్మల్గా రాలే, ఏలనీకి వచ్చిన అంటే మీరు అర్థం చేసుకోండి. ఒక T20 ఫామ్లో ఉన్న బ్యాటర్ ఎంత ముఖ్యమో వరల్డ్ కప్కి ఇషాన్ కిషన్ని చూస్తే అర్థమవుతుంది. ఎందుకు అనంటే ఇషాన్ కిషన్ డైరెక్ట్ 2 ఇయర్స్ అయింది సెంట్రల్ కాంట్రాక్ట్ పోయి 2 ఇయర్స్ తర్వాత డైరెక్ట్గా నార్మల్గా ఇండియా గేట్ ఓపెన్ చేస్తే రాలేదు, బద్దల కొట్టుకొని వచ్చిండు. బద్దల కొట్టుకొని నేనున్నా, ఈడ వస్తా, ఈడ వచ్చి కూర్చుంటా, ఈ ప్లేస్ నాదే, ఓపెనర్ నాదే, ఈ ఓపెనింగ్ పొజిషన్ నాదే. 1 డౌన్ తిలక్ వర్మని రిప్లేస్ చేసిండు అనుకో, అది వేరే సంగతి, కానీ ఓపెనింగ్ స్పాట్ నాదే అని చెప్పి డైరెక్ట్గా వరల్డ్ కప్లోకి అయితే ఎంట్రీ అయ్యిండు. అండ్ మన అదృష్టమో లేకపోతే దురదృష్టమో తిలక్ వర్మ ఇంజురీ అవ్వడం, సూర్య ఆల్రెడీ చెప్పడం ఇషాన్ కిషన్ని నేను ఆడిపిస్తా అని ఫస్ట్ మ్యాచ్లో కొంచెం డిసప్పాయింట్ చేసిన. సెకండ్ మ్యాచ్లో 1 సైడ్ చేయడానికి కారణం 15.2 ఓవర్స్లో 210 టార్గెట్ చేస్తే శాంట్నర్కి మాటలు లేవు, మీరు అర్థం చేసుకోండి. ఇంకోటి ఇంకా ఇషాన్ కిషన్ మెరుపులు మెరిపించిన తర్వాత సూర్యదాదా అక్కడి నుండి కొంచెం మనం రిలాక్స్ అయిపోయి అక్కడి నుండి సూర్యదాదా కూడా ఫామ్లోకి రావడం, దాని తర్వాత శుభమ్ దుబే మనకి యథావిధిగా తెలిసినట్టుగా వచ్చినామా 2-3 సిక్స్లు కొట్టినామా ఉన్నామా అన్నట్టు శివం దుబే మ్యాచ్ అయితే సూపర్గా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఏంటిదంటే సింపుల్గా ఒకవేళ సంజు శాంసన్ మీరు చూడండి, సంజు శాంసన్ సెకండ్ మ్యాచ్లో విఫలమైంది. ఒకవేళ ఇట్నే ఉంటే సంజు శాంసన్ ఇన్ఫార్మ్ బ్యాటర్ని, ఎందుకంటే సంజు శాంసన్ని ఆల్రెడీ ఇషాన్ కిషన్ రిప్లేస్ చేస్తాడు. ఎట్లా? కీపర్ కమ్ బ్యాట్స్మెన్ కాబట్టి ఎన్నో ఛాన్సులు కాదు, ఇంకో 2 ఛాన్సులలో కనుక సంజు శాంసన్ కనుక ప్రూవ్ చేసుకోకపోతే నెక్స్ట్ థర్డ్ T20లో 4th T20 నుండి తిలక్ వస్తాడు, పక్కన పెట్టేస్తారు సంజు శాంసన్ని. మీరు అర్థం చేసుకోండి, ఆల్రెడీ సంజు శాంసన్కి బెల్స్ అనేది మోగుతున్నాయి. ఎందుకు అని అంటే ఇండియన్ టీంకి తెలుసు ఒక ఫామ్లో ఉన్న బ్యాటర్ ఎంత ముఖ్యమో వరల్డ్ కప్కి అనే దాని గురించి. ఇంకొకటి సూర్య క్యాప్టెన్సీ చూసుకుంటే ఇంతవరకు ట్రేడ్ మార్క్, ఇంతవరకు సిరీస్ ఓడింది లేదు, అసలు ఏమంటారు ఎక్కువ PR లేదు, కానీ ఎంత నార్మల్ ఓవర్ రేట్ చేయొచ్చు అంటే అసలు ఎక్కడ సైలెంట్గా అన్ని సిరీస్లు కొట్టుకోబోతున్నాడు సూర్యకుమార్ యాదవ్. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత ఇంపాక్ట్ ఉందో ఇండియన్ టీంలో. డెప్త్ కూడా చాలా ఉంది మన ఇండియన్ బ్యాటింగ్ లైనప్లో, అందుకోసమే అంత డేంజరస్గా ఆడుతున్నారు. అండ్ ఇంకా లాస్ట్ థింగ్, బట్ ఇది ఇంకో లీస్ట్ థింగ్ కాదు, కానీ శాంట్నర్ అడిగితే ఏమంటే తెలుసా, శాంట్నర్ ఒకటే మాట, ఎంత అయితే స్కోరు మీరు సరిపోతుంది అనుకుంటారంటే, ఎంతైతే గెలుస్తుంది అనుకుంటున్నారు అని అంటే 300 కొట్టినా సరే 300 కొడితే గెలుస్తామేమో 300 కొడితే గెలుస్తామేమో అని అంటే మీరు అర్థం చేసుకోండి మన ఇండియన్ బ్యాటింగ్ లైనప్ ఏ రేంజ్లో ఉంది. అది మనదైన రోజున నిన్న అభిషేక్ శర్మ 0 డక్అవుట్ అయినా మన మ్యాచ్ 15.2లో గెలిచినామంటే మనం అర్థం చేసుకోవచ్చు మన బ్యాట్స్మెన్ మన బ్యాటింగ్ డెప్త్ ఎంత ఉందనేది. ఐ హోప్ ఇట్నే కంటిన్యూ అయ్యి మళ్ళీ మనం T20 వరల్డ్ కప్ అనేది గెలవాలని కోరుకుంటూ, అండ్ ఇలాంటి వీడియోస్ నేను ఎవ్రీడే మీ ముందుకు తీసుకొని వస్తాను. అండ్